ఇంకా ఆయన అటు పక్కే ఉన్నాడు. అదే అదే అవన్నాడు. స్పీడ్ చూడు ఎంత స్పీడ్ ఉంది. ఆటో వెనక్కి తీసుకోవద్దు. ఇది కాదు ఇంకొకటి వస్తుంది. అది క్లారిటీ చూడండి. నంబర్ వస్తుంది. స్పీడ్ ఎక్కువ ఉంది బాగా అది ఆటో. అడు చూడు బండి ఇట్లా పోయింది. అడిది నంబర్ 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 జూమ్ చేయరు. నేను కంకనాల శివరామరెడ్డిని మాట్లాడుతున్నాను, సెక్రటరీ కాలనీ నుంచి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీగా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారిలో అండి. చూడండి చిన్న పిల్లలు, చూడండి పాప చిన్న పిల్ల చూసారా, చూడండి చిన్న పిల్లలకు ఇలా యాక్సిడెంట్లు అయ్యి చూడండి పెద్దవాళ్ళు పాపం చూడు పాప చిన్న పిల్ల చూడండి ఇలా ఏడుస్తుంది. కారణం ఏంటంటే చూడండి ఎక్కడ చూడు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నవి. కాలనీ సీసీ కెమెరాలు ఈ పని చేయవు. ఎవడో ఇక్కడ నుంచేసి సెంట్రల్ బ్యాంక్ ఇండియన్ ఎదురుగా ఇది. ఎందుకంటే ఇక్కడ కాలనీ నుంచి మన పైప్ లైన్ నుంచి ఇలా రైట్కి వస్తాం. ఇది చాలా డేంజర్ సిగ్నల్. ఇక్కడ యాక్చువల్లీ స్పీడ్ బ్రేకర్ పడాలి. సో సీసీ కెమెరాలు ఉంటే అవి పని చేయవు. తర్వాత మొన్న ఎన్నికైన వాళ్ళు మరి తొందరగా స్పందించేసి ఈ సీసీ కెమెరాలు పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సహకరించాలి. అర్జెంటుగా వచ్చేసి దీన్ని వెరిఫికేషన్ చేసేసి వాడు ఎక్కడున్నా సరే ఆ ప్రతిభ స్కూల్ దగ్గర నుంచి అప్ టు ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసి చేస్తారని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి కాలనీ ప్రెసిడెంట్ గారు ఎక్కడికైనా స్పందించేసి సీసీ కెమెరాలు పెట్టండి. పెట్టకపోతే మాత్రం అందరం కాలనీ నుంచి వచ్చి ధర్నా చేస్తాము. సో ఇది మీకు రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇది మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి. సో ఇమ్మీడియట్ గా వచ్చి స్పందించండి. వీళ్ళకి వచ్చి న్యాయం చేయండి. దట్స్ ఇట్. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद।